నుంచే 400 మంది కన్నిస్వాములు వచ్చారు కనుక నీ మాట తప్పనమ్మా, ఈ సంవత్సరానికి నేను అక్కడే ఉంటానమ్మా, మరి నా దగ్గరికి ఎప్పుడు వస్తావురా అంటే, నా మాల వేసుకున్నవాడు ఒకటి కాదని 2 కోడుగా పెట్టేసుకుంటాడు, 2 మాలల్లో ఉంటాను ఇక్కడ ఆ సాష్టాంగ మాట వచ్చినా రాకపోయినా, మంత్రాలు వచ్చినా రాకపోయినా, నైవేద్యం పెట్టినా పెట్టకపోయినా, విగ్రహారాధన చేసినా చేయకపోయినా, సులువైనది, అందరికీ తేలికైనది, అందుబాటులో ఉన్నది అష్టాంగ నమస్కారం 8 అంగాలు నేల మీద ఆనికి నమస్కారం చేసినప్పుడు ఆ క్షణకాలం నీ ఒడిలోకి వస్తానమ్మా, నన్ను ఆశీర్వదించమ్మా, అప్పుడు నేను వాడికి ఏమిస్తావయ్యా అంటే, ఆ రాగి తీగ నేలలో పడినప్పుడు ఆ ఓజోమన పొరలో ఉన్న అయస్కాంత శక్తిని తీసుకుని వాడి శరీరానికి ఇస్తానమ్మా, అందుకని మాల వేసుకున్న వాడికి బీపీ షుగర్లు కంట్రోల్లో ఉంటాయమ్మా అని భగవంతుడు మనకిచ్చిన సైన్స్. ఈ మాల నేల మీద వేసి దొరికించడం. ఎవరో చెప్పారు మాల నేల పడకూడదు అని. నాన్ సెన్స్ కదా. మాల నేల పడకూడదంటే నేల మీద పడుకునే నియమం పెట్టి ఉండేవాళ్ళ సాధ్యపడుతుందా ఇది అని ఆలోచించి లోతుగా వెళితే ఏముంది అక్కడ, మాల మలిన నేలపై పడకూడదు అని. ఇప్పుడు అక్కడ చేశారు, అక్కడ ఎంగిలి ఉంగులు ఉంటాయి, అలాంటి చోట మనం సాష్టాంగ నమస్కారం చేయకూడదు. గుడిలోను బడిలోను అంటే మాష్టాంగ నమస్కారం అంటే బోర్లగా పడుకోవడం అనుకుంటున్నారు, కాదు. పూర్తి శరీరం 8 అంగాలు నేల మీద అనాలి. ఏంటి 8? 2 కాళ్ళు, 2 మోకాళ్ళు, 4 పొట్ట, 5